ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనంలో మొదటి భాగం వరకు. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. అంతవరకు 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో ఆ మొదటి భాగాన్ని మాత్రం ఈరోజు చూద్దాం. ఇంతకు మునుపు మనం చదివినటువంటి 3వ వచనం నుంచి 14వ వచనం వరకు చదివినటువంటి వాటిలో ముఖ్యమైనటువంటివి మరలా ఇంకొకసారి మీ గమనానికి తీసుకొస్తాను. దేవుడు విశ్వాసులను పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు పిలుచుకొని ఉన్నాడు. తర్వాత ఆయన మన అంతరంగంలో పరిశుద్ధత, నిర్దోషత్వాన్ని కలిగి ఉండటానికి ఆ పిలువబడినటువంటి అనేక మందిలో నుంచి కొంతమందిని ఆయన ఏర్పరచుకున్నాడు. తర్వాత వారు ఎవరు ఎటువంటి వారుగా ఉన్నారు అనేటువంటిది ఆయన ముందుగా ఎరిగి ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధతలో నిర్దోషులుగా నిలబడగలిగిన వారిని ముందుగా ఎరిగి ముందుగా నిర్ణయించుకొని కూడా ఉన్నాడు. ఆ ముందుగా నిర్ణయించుకున్నట్టు అనేటువంటిది ఆయన మనలను తనకు కుమారులుగా స్వీకరించడానికి. ఆ కుమారులుగా స్వీకరించబడినటువంటి వారు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు భూలోకంలోనూ పరలోకంలోనూ రాజ్యం చేయటానికి అన్నిటినీ ఆయనలో ఏకముగా సమకూర్చుకునేటువంటి సందర్భంలో ఈ కుమారులుగా స్వీకరించబడినటువంటి ముందుగా నిర్ణయించబడి ఎన్నిక చేయబడినటువంటి విశ్వాసులు ఆ కుమారునితో పాటుగా రాజ్యము భూలోకంలోనూ పరలోకంలోనూ చేసేటువంటి అధికారంలోనికి రాగలగటానికి వారికి స్వాస్థ్యాన్ని నియమించున్నాడు. ఆ స్వాస్థ్యము వారికి ఇవ్వబడినటువంటి దానికి గుర్తుగా బయానాగా వారి మీద ఆయన పరిశుద్ధాత్మ అనేటువంటి సంచకరువును అనుగ్రహించున్నాడు. అది వారిలో ఈ పరిశుద్ధతకు నిర్దోషత్వానికి కలగవలసిన అంతరంగ కార్యం, కుమారుని యొక్క దర్జాలోనికి లేక హోదాలోనికి రావటానికి, వారి యొక్క స్థితిలో మార్పు అనగా దేవుని యొక్క పోలిక స్వభావంలోనికి రాగలిగినటువంటి విధంగా చేయగలగటానికి వారి మీద ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని ముద్రించి ఉన్నాడు. ఆ విధంగా ఈ మార్పు చెంది రాబోయేటువంటి యుగములో కుమారునితో పాటుగా మహిమలో పరలోకపు పౌరసత్వాన్ని స్వాస్థ్యాన్ని పొంది కుమారునితో పాటు అధికారంలో ఉండగలగటానికి పనికి రాగలిగినటువంటి బిడ్డల విషయంలో ఈ 3వ వచనం నుంచి 14వ వచనం వరకు పౌలు మాట్లాడి ఉన్నాడు. అది చెప్పిన తరువాత ఇప్పుడు దానిలో వారు ప్రవేశించగలగటానికి అవసరమైనటువంటి కొన్ని విషయాలను గురించి తను ప్రార్థిస్తున్నట్లుగా చెప్తున్నాడు. ఆ ప్రార్థనకు ముందు ఈరోజు మనం చదివినటువంటి భాగంలో అతని మనసులో వారి పక్షంగా ఉన్నటువంటి భావనలను గురించి కూడా మాట్లాడుతున్నాడు. 18వ వచనం నుంచి తర్వాత వచనాలలో ఇప్పుడు మనం 3వ వచనం నుంచి 14వ వరకు చదివినటువంటి అంశంలోని సారాంశాల కొరకు అది వారి జీవితాలలో నెరవేర్చబడటానికి అవసరమైనటువంటి విధంగా పౌలు వారిని గురించి ప్రార్థిస్తున్నాడు. కనుక ఇది పిలువబడిన వారు మాత్రం కాకుండా ఏర్పరచబడి ముందుగా నిర్ణయించబడి దేవుని యొక్క పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగి వాళ్ళ జీవితాలని క్రమశిక్షణలోనికి తెచ్చుకొని వారి హృదయాలలో ప్రభువును నింపుకొని ప్రభువుని ఆరాధిస్తూ వెంబడిస్తూ తర్వాత ప్రభువుకు లోబడుతూ విశ్వాసంతో జీవించేటువంటి పరిశుద్ధులకు గురించినటువంటి విధంగా ఉంది. కనుక మనం దేవుడు మనల్ని పిలిచున్నాడు, మనకు పాపక్షమాపణ అనుగ్రహించున్నాడు అనేటువంటి దానితోటి ఆగిపోకుండా మనం పరిశుద్ధంగా నిర్దోషంగా ఆయన ఎదుట నిలబడగలగటానికి కావలసిన విధంగా ప్రతిరోజు దేవుని యొక్క జీవము ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఆయన ప్రణాళికలో ముందుకు సాగగలిగినట్లయితే మన క్రైస్తవ జీవితంలో మనము సరైన విధంగా దేవుని యొక్క ముందుగా నిర్ణయించబడిన దానిలో పాలిభాగస్థులం కాగలుగుతాం. కనుక ఈరోజు మనం చదువుతున్నటువంటి 15వ వచనంలో ఈ హేతువు చేత అంటే ఇప్పుడు నేను 3వ వచనం నుంచి 14వ వచనం వరకు చెప్పబడినటువంటి ఈ కారణాల చేత అని అర్థం. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న విశ్వాసం అని రాయబడినది. ఇక్కడ కింద మార్జిన్లో ప్రేమ అని రాయబడింది. కనుక దేవుని ఎడల విశ్వాసము, మనుషుల ఎడల ప్రేమ. నేను వినినప్పటి నుండి
ఈ విధంగా పౌలు ఎఫెసీ సంఘంలో 3 సంవత్సరాలు పనిచేశాడు. ఆ విధంగా పనిచేయడం మాత్రమే కాకుండా తర్వాత వాళ్ళ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి స్థితిని ముందుగానే బావుగా గుర్తెరిగిన వాడు. తర్వాత అనేక మంది చేత వారిని గురించిన సమాచారాన్ని వినినప్పుడు అతని యొక్క హృదయంలో కలిగినటువంటి తలంపు ఏమిటంటే, వారు మరి దేవుడు పిలిచిన ఈ పిలుపు యొక్క ఔన్నత్యాన్ని గుర్తెరిగిన వారుగా ఉండి విశ్వాసంలో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసంలో నడిచేవారుగా ఉన్నారని అర్థం. ఈ విశ్వాసంలో నడవగలగటానికి ప్రభు మన కొరకు చనిపోయి ఉన్నాడు అనేటువంటిది ఏ విధంగా మనం విశ్వసించుతున్నామో, నేను కూడా ఆయనతో పాటుగా చనిపోయి ఉన్నాను అనేటువంటి విశ్వాసం కలిగి ఉండటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం కనుక ఆయనతో పాటుగా చనిపోయిన వారంగా కనుక లెక్కించుకోకపోయినట్లయితే, ఎంచుకోకపోయినట్లయితే, మనము మనలో ఉన్న శరీర స్వభావం కొరకు, మన చుట్టూ ఉన్న లోకం కొరకు చనిపోయినటువంటి అనుభవంలో విశ్వాసి జీవించలేడు. అలా అయితే మనలో పరిశుద్ధత, మనలను ఆయన కుమారులుగా స్వీకరించుట అనేటువంటి దానిలో మనము సరైనటువంటి స్థాయికి దేవుడు కోరిన విధంగా చేరలేము. అందుచేత ప్రభు మన కొరకు చనిపోయి ఉన్నాడు అనేటువంటిది మనం ఎంతగా అర్థం చేసుకున్నట్టు అవసరమో, నేను కూడా ఆయనతో పాటుగా ఆయన చనిపోయినప్పుడు సిలువ వేయబడి ఉన్నాను, ఆయన తిరిగి లేచినప్పుడు నేను కూడా మృతులలో నుంచి తిరిగి లేచి నూతన జీవం ద్వారా నడుస్తున్నాను. అలా లేపబడినటువంటి అనుభవం ద్వారా నాకు పరిశుద్ధాత్మ అనేటువంటి ముద్రను ఆయన నా మీద వేసి ఉన్నాడు. కనుక ఆయన నాలో ఉండి ఆ నూతనమైన జీవం ద్వారా నన్ను నడిపిస్తున్నాడు అనేటువంటి ఈ మొత్తము ప్రక్రియ మన విశ్వాస జీవితానికి గుర్తుగా ఉండి చక్కగా నడిపించేదిగా ఉన్నది. కేవలము ఆయన నా కొరకు చనిపోయి ఉన్నాడు అనేటువంటి విశ్వాసం కనుక ఉంచినట్లయితే, మరి తర్వాత అంశంలో ఏదైతే నేను కూడా ఆయనతో పాటుగా చనిపోయినాను, తిరిగి లేచి ఉన్నాను, దానికి ఆధారంగా నాలో నూతన జీవం పనిచేస్తున్నది, మరి ఆ నూతన జీవం నన్ను నడిపించడానికి దేవుని యొక్క ఆత్మ నాకు అనుగ్రహించబడి ఉన్నది అనేటువంటి మొత్తం అంశం మన దినదిన జీవితంలో మనము ప్రభువునకు ఇష్టకరంగా జీవించే విషయంలో తప్పిపోతాం. ప్రభు మన పాపాల కొరకు చనిపోయి ఉన్నాడనే విషయం జరిగిపోయిన విషయం. ప్రతిరోజు నేను ఆయనతో పాటుగా సిలువ వేయబడి ఆయన తిరిగి లేచి ఉన్నాడు కనుక పాపమునకు నా మీద ప్రభుత్వం లేదని ఎరిగి నూతనమైన జీవంతో నేను ఆత్మ ద్వారా నడిపించబడటం అనేటువంటిది, జీవమునిచ్చు ఆత్మ నియమం నాలో పనిచేయటం అనేటువంటిది ప్రతిరోజు జరగవలసినటువంటి ప్రక్రియ. దాని ద్వారా మాత్రమే మనం పరిశుద్ధతలో పాలుపొంది దేవుని ఎదుట నిర్దోషులుగా నిలవబడగలిగేటువంటి కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనలో కొనసాగిస్తాడు. ఈ విషయంలో కనుక మనం వెనకబడిపోయినట్లయితే మనము సరైన విధంగా విశ్వాసములో సరిగా జీవించుతున్నట్లుగా కాదు. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు. ఎప్పుడైతే నేను ఉచితంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాను అనేటువంటిది మనకు అవగాహన కలుగుతుందో, లేక యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచున్నాడు అనేటువంటి దానికి ఆధారంగా నేను ఉచితంగా నీతిమంతుడిగా తీర్చబడ్డాను అనేటువంటిది మనకు తెలుస్తుందో, దాని ఆధారంగా ఆ విశ్వాసం మూలముగా అంతకు విశ్వాసం కలిగినట్లు. కనుక ఇప్పుడు ఆ విధంగా నేను ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన నేను ఆయన యందు విశ్వాసం ఉంచి నేను ఈ లోకం విషయంలో, శరీర విషయంలో చనిపోయి ఉన్నానని, ఆయన నా కొరకు తిరిగి లేచున్నాడు కనుక నూతన జీవం ద్వారా పరిశుద్ధాత్మ నా మీద ముద్రించబడి ఉన్నది కనుక నేను ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం ద్వారా ఈ శరీరంలో పరిశుద్ధతలోనూ లోకంలో నిర్దోషులుగాను జీవించగలగడానికి దేవుడు నాలో పనిచేస్తున్నాడనే విషయాన్ని విశ్వాసం ద్వారా సరైన విధంగా తీసుకొని జీవించటం. చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఇక్కడ ఎఫెసీ పత్రికలో పౌలు మాట్లాడుతున్నప్పుడు విశ్వాసం అనేటువంటిది ఇది సారాంశం. రోమాపత్రిక 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా తర్వాత అదే విషయాన్ని రోమాపత్రిక 6వ అధ్యాయంలో మరింతగా విడమర్చి చెప్పినట్లుగా తర్వాత ఇక్కడ పౌలు తన సొంత అనుభవాన్ని గురించి చెప్తున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అది మనందరం కూడా చక్కగా గమనించవలసిన విషయం. ప్రభు నా పాపాల కొరకు చనిపోయి ఉన్నాడు అనేటువంటిది క్రైస్తవ సమాజం అంతయు కూడా విశ్వసిస్తుంది.
కానీ నేను ఆయనతో పాటుగా సిలువ వేయబడి ఉన్నాననేటువంటిది జ్ఞానపూర్వకంగా అనేక మందికి తెలిసి ఉండవచ్చు. కానీ అనుభవపూర్వకంగా వచ్చినప్పుడు అది చాలా తక్కువ మందిలో అటువంటి అనుభవాన్ని కలిగి జీవించేవారిని మనం చూస్తాం. ఇక జీవించువాడన నేను కాదు కనుక నాలో ఏదైతే పాప స్వభావాన్ని ధరించుకునే నా శరీరం ఉన్నదో అది చనిపోయింది. ఇక జీవించువాడన నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. అంటే మృతులలో నుంచి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తునందలి నూతన జీవము ద్వారా నేను జీవించుతున్నాను. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని విశ్వాసము వలన జీవించుతున్నాను. అది నా అనుభవం అని పౌలు చెప్తున్నాడు. సో ఈ ఎఫెసీ పత్రికలో విశ్వాసం గురించి పౌలు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా అదే అభిప్రాయంతో మాట్లాడుతున్నట్లుగా మనం గమనించాలి. ప్రభు నా కొరకు చనిపోయినాడు, నేను ఆయనతో పాటుగా సిలువ వేయబడి ఉన్నాను. ప్రభు తిరిగి లేచున్నాడు, నేను కూడా నూతన స్వభావం కలిగి జీవించగలగటానికి తిరిగి లేచున్నాను. నాకు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనేటువంటిది ఆయన ద్వారా ముద్ర వేయబడి ఉన్నాను కనుక ఆయనకు సంబంధించిన వాడినిగా ఆత్మ యొక్క ప్రభావం ద్వారా నా అంతరంగంలో మార్పు చెంది పరిశుద్ధతలో జీవిస్తున్నాను అనే అనుభవంలోనికి విశ్వాసం ద్వారా రావాలనేటువంటిది పౌలు యొక్క ఉద్దేశం. తర్వాత చూడండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో మొదటి భాగం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తుని యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. ఇదే ఏదైతే మనం ఎఫెసీ పత్రికలో చూస్తున్నామో అదే అంశం ఇక్కడ కూడా చూస్తున్నాం. ఎఫెసీ పత్రికలో కూడా ఈ పరలోకమందు ఉంచబడినటువంటి నిరీక్షణ అనగా పరలోకమైన సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని పరలోక స్థలాలలో, తర్వాత పరిశుద్ధంగా నిర్దోషులుగా జీవించితేనే కానీ పరలోకంలో మనం ఆయనతో పాటుగా ఉండలేకపోవటం, తర్వాత కుమారులుగా స్వీకరించి అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని అంతటినీ కూడా దేవుడు మనకు కట్టబెట్టడం, ఇదంతా కూడా మనకు స్వాస్థ్యంగా ఇవ్వబడటం అనేటువంటిది ఆ నిరీక్షణలో కలిగినటువంటి మొత్తం కూలంకషంగా చెప్పబడుతున్నటువంటి సారాంశం. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి అది అటువంటి దానికే ఆ నిరీక్షణ మీకు కలిగి ఉన్నది. కాబట్టి క్రీస్తునందు మీకు కలిగిన విశ్వాసం అంటే నేను చనిపోయి తిరిగి నేను ఆయనతో పాటుగా చనిపోయి తిరిగి లేచున్నాననేటువంటిదిగా మాత్రమే కాకుండా ముందు నాకు ఉంచబడినటువంటి నిరీక్షణ విషయంలో కూడా విశ్వాసం కలిగి అది తర్వాత పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి కూడా ఇక్కడ మనం చదివినటువంటి ఎఫెసీ పత్రికలో కూడా మరి ప్రభువునందరి విశ్వాసము, పరిశుద్ధులందరి ఎడల ప్రేమ, అదే అంశాన్ని కొలసీలో కూడా చూస్తున్నాం. దాని తర్వాత తెస్సలోనీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును ఇక్కడ ఇంకొక మెట్టు ముందుకు తీసుకెళ్తున్నాడు. మనం చదివిన గలతీ పత్రిక, రోమా పత్రికలలో మనం ఆయనతో పాటుగా ఉండి చనిపోయి తిరిగి లేచిన అనుభవంతో విశ్వాసంతో జీవించటం. తర్వాత ఎఫెసీ పత్రికలో మనకు ఇవ్వబడినటువంటి దాని విషయంలో గట్టిగా పట్టుకుని ముందుకు సాగడానికి అవసరమైనటువంటిది. కొలసీ పత్రికలో కూడా మనకు ముందుగా ఇవ్వబడినటువంటి ఆ నిరీక్షణ కొరకు సరైన విధంగా విశ్వాసం కలిగి ఇక్కడ దేవుని యొక్క బలము, పునరుద్ధాన శక్తి మనలో పనిచేయటం. ఇక్కడ తెస్సలోనీయులకు రాసిన పత్రిక దానిని కొంచెం వివరంగా చెప్తున్నాడు. ఆ విశ్వాసం అనేటువంటితో కూడింది మన పని. అంటే దేవుని కొరకు మనం చేయాలని దేవుడు మనకు అప్పగించిన పని విషయంలో ఏదైతే ఆయనతో పాటుగా చనిపోయి తిరిగి లేచి ఆయన జీవము ఆత్మ ద్వారా మనం నడిపించబడుతూ ఆయన కోరిన విధంగా చేసేటువంటి పని అంతటిలో కూడా విశ్వాసం అనేటువంటిది, దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రేమతో కూడిన మీ ప్రయాసం అంటే ఇతరుల పక్షంగా మనం ఎటువంటి విధంగా ప్రేమ కలిగి వారి యొక్క క్షేమాభివృద్ధి కొరకు చేసేటువంటి ప్రయాసం, అక్కడ కూడా విశ్వాసము, ప్రేమ అనేటువంటిది మనం చూస్తాం. తర్వాత తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనంద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభు దయచేయనుగాక. మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 4-6 వచనాలలో చూచినట్లుగా మనము ఆయన ఎదుట పరిశుద్ధులంగానూ నిర్దోషులుగానూ నిలవబెట్టగలుగుటకు
అనే అంశాన్ని చూసాం. వారిని ముందుగా ఆయన ఎన్నుకున్నాడు అనేటువంటిది. ఇక్కడ ఏం చూస్తున్నామంటే పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా మనం ఉండటకు. ఈ అనింద్యమైనవిగా ఉండాలి అంటే మనుషులందరి ఎడల ప్రేమ కలిగి ఉండటం. కనుక నేను వేరే వారి పక్షంగా ఒక వేరైనటువంటి పక్షపాత వైఖరి కానీ, లేక కొంతమందిని ఇష్టపడి కొంతమందిని ఇష్టపడకపోయేటువంటి స్వభావం కానీ కనుక కలిగి ఉన్నట్లయితే, నా హృదయాలలో దేవుని ఎదుట నిలబడినప్పుడు పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా చెప్పబడలేదు. కనుక పరిశుద్ధతకు అవసరమైనటువంటిది ఈ ప్రేమను కనపరచగలిగినటువంటి హృదయం అవసరం. అది వీరిలో ఉండాలి ఉన్నది అనేటువంటి దానికి గుర్తుగా ఎఫెసీలో ఉన్న విశ్వాసుల విషయమై పౌలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఒకవేళ మనము ఈ పరిశుద్ధత విషయంలో అవగాహన లేక, దేవుడు నన్ను ఆయన రక్తంలో విమోచించున్నాడు, నా పాపాలు క్షమించున్నాడు, నేను పరలోకం వెళతాను అనేటువంటి అవగాహన కలిగి అంత మేరకే కనుక మనం ఉన్నట్లయితే మనలను మనం సరైన విధంగా క్రైస్తవ జీవితంలో నడిపించుకున్న వారంగా ఉన్నట్లు కాదు. కనుక మనం ఈ అందరి ఎడల ప్రేమ కలిగి ఉండగలగటానికి అవసరమైనటువంటి విధంగా మన హృదయాలు అంతరంగంలో సిద్ధపడినప్పుడు మాత్రమే దేవుడు మనలను పరిశుద్ధతలో చూచినప్పుడు ఆయన కోరిన విధంగా దేవుడు లోకమును ప్రేమించను, ఒకే ప్రేమతో ప్రేమించిన వాడిగా ఉన్నాడు. ఆ ప్రేమ యొక్క అనుభవంలోనికి మనం కూడా రావాలని తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం. దాని తర్వాత చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధులమైనాం. కనుక ఎవరైనా ప్రేమ కలిగి ఉన్నాడు అనేటువంటి దానికి నిదర్శనం మన ప్రభువును గురించినటువంటిది ఉదాహరణ మనకి యోహాను చెప్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమించున్నాడు కనుక మరి ఆ ప్రేమను తెలియపరుస్తూ తను తాను అర్పించుకున్నాడు. అలాగే మనం కనుక సహోదరులను కనుక ప్రేమించుతున్నామని చెప్తున్నట్లయితే, దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు పరిశుద్ధతలో మనం అనింద్యమైనవిగా ఉండడానికి చూసుకున్నట్లయితే మన ప్రాణములను పెట్టగలిగినటువంటి విధంగా మన అంతరంగ స్వభావంలోనికి మార్పు రావాలనేటువంటిది ఇక్కడ యోహాను కూడా మనం హెచ్చరిస్తున్నాడు. అది మరింత వివరంగా 1 యోహాను పత్రిక 4వ అధ్యాయంలో చెప్తున్నాడు. చూడండి, 7వ వచనం నుంచి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నది. కనుక ఎవరైనా సరే నేను ఒక మనిషిని ప్రేమిస్తున్నాను అంటే నిస్వార్థంగా, ఎటువంటి లాభ అపేక్ష లేకుండా, ఎటువంటి విధమైన ఒక లాభాన్ని లేకపోతే స్వార్థాన్ని కోరుకునేటువంటిదిగా కాకుండా ప్రేమించు అనేటువంటిది దేవుని మూలంగా కలిగినటువంటి ప్రేమ. అంటే దాన్ని గ్రీకు భాషలో అగాపే ప్రేమ అంటారు. ఆ ప్రేమ దేవుడు మరి మారక నిత్యత్వము, మనం ఎటువంటి వారమైనా అనే దానికి ఆధారంగా కాక అందరినీ ప్రేమించేటువంటి వాడు కనుక ఆయన గురించి ఇక్కడ చెప్పబడింది దేవుడు ప్రేమ స్వరూపి అని 8వ వచనంలో. అటువంటి ప్రేమలోనికి మనం రావాలనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. అది కొంతమేరకు ఎఫెసీ సంఘంలో ఉన్న విశ్వాసులలో ఆ ప్రేమ యొక్క అనుభవంలోనికి వారు వచ్చినట్లుగా పౌలు గుర్తెరిగి దాని విషయమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రేమ లేనివాడు దేవుని ఎరగలేడు. కనుక మనము దేవుడిని ఎరిగి ఉన్నామని చెప్పి సహోదరులను కనుక ప్రేమించేటువంటి అనుభవం కనుక లేకపోయినట్లయితే అది దేవుడిని ఎరిగినట్లుగా కాదు. తరువాత మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన అందు ఉంచబడుతున్న ప్రేమ ప్రత్యక్షపరచబడిన. కనుక మనం దేవుని కుమారుని మూలముగా జీవించుతున్నప్పుడు ఆ జీవం మనలో పనిచేయడం ద్వారా ఆ జీవానికి కలిగిన స్వభావము ప్రేమ. ఆ ప్రేమ ఆ జీవం మనలో పనిచేసినట్లయితే ఆ జీవానికి ఉన్న స్వభావాన్ని బట్టి మనము ఇతరులను ప్రేమించేటువంటి వారంగా చేయబడగలుగుతాం. 10వ వచనం. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింప బద్ధులమైనాం.
ఇది మనము ఒకరినొకడు బద్ధులమై ఉన్నాం. అంటే నాకు ఇష్టమైతే ప్రేమిస్తాను, కష్టమైతే మానుకుంటాను అంటే కుదరదు. బద్ధులమై ఉన్నామంటే అది తప్పనిసరిగా చేయవలసినటువంటి విధంగా ఉన్నది. అది ఒక ఆజ్ఞ లాంటిది. మనము ఒకరినొకరు ప్రేమించడం అనేటువంటిది దేవుడు మన అందరిలో, మన మధ్యలో మరి కనపరచాలని కోరుతున్నటువంటి దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి గుణం అది. ఆ గుణము మనలో గనక దేవుని జీవం పనిచేస్తున్నట్లయితే ఆ జీవంలో ఉన్న స్వభావానికి ఆధారంగా మనలో ఉద్భవింప చేసేటువంటిది ఆ ప్రేమ. దానిని బట్టి మనము దేవుని ఎరిగి ఉన్నామని, దేవుడు మనలో ఉన్నాడని మనకు అర్థమవుతుంది. చూడండి 12వ వచనం. ఏ మానవుడను దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన యెడల దేవుడు మన యందు నిలిచుండును. దేవుడు మన యందు నిలిచున్నాడనే దానికి నిదర్శనం ఏమిటంటే మనము మనుషులను ప్రేమించుట. ఎందుచేతనంటే దేవుడు అందరినీ ప్రేమించేవాడుగా ఉన్నాడు. అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు అంటే మనలో దేవుని స్వభావం ఉన్నది. దేవుని స్వభావం మనలోనికి ఎలా కలుగుతున్నది అంటే దేవుడు మనలో ఉండటం ద్వారా. దాని తర్వాత చూడండి 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడొకడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అను ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాము. సో ఈ ఆజ్ఞ ప్రభు తన శిష్యులతోటి యోహాను సువార్త 13వ అధ్యాయంలో చెప్పినాడు. కనుక ఈ విధంగా మనం ఒకరినొకరు ప్రేమించాలనేటువంటిది దేవుడు మనకు అనుగ్రహించబడినటువంటి ఆజ్ఞ. దీనికి అంతటికీ ఆధారం అనేటువంటిది వేరే చోట ప్రారంభమవుతుంది. చూడండి రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఈ నిరీక్షణ అంటే ఏమి నిరీక్షణ? మనము మహిమలో పాలు పొందుతాము అనేటువంటిది. అదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి 14వ వచనం వరకు చదివినటువంటి దానికి ఆధారం లేక దాని యొక్క సారాంశం. ఆ నిరీక్షణలో ఈ మనలను సిగ్గుపరచదు. ఎందుకంటే దేవుడు ఎవరినైతే పిలుచుకున్నాడో, ఏర్పరచుకున్నాడో, నీతిమంతులుగా తీర్చాడో వారందరినీ మహిమపరిచేటువంటి విధంగా పరిశుద్ధతలో పాలు పొందటానికి వారిలో పనిచేయుచున్నాడో, ఆ నిరీక్షణ కలిగిన ప్రతివాడు తను తాను ఏ విధంగా దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడో అలా చేసుకుంటూ ముందుకు సాగేటువంటి ఆ నిరీక్షణ ప్రక్రియ మనలను సిగ్గుపరచదు. ఎందుకనగా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడి ఉన్నది అని రాయబడింది. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించున్నాడు అనేటువంటిది మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటాడు. మనం చదివినటువంటి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధాత్మ ద్వారా మీరు ముద్రించబడితిరి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మన అంతరంగ స్వభావాన్ని మార్చేటువంటి ప్రక్రియను ముందుకు కొనసాగిస్తూ మన యొక్క నిరుత్సాహము, బలహీనతలన్నిటిలో కూడా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించున్నాడు అనే విషయాన్ని, దానికి ఆధారంగా ఉన్న ప్రభువు జరిగించిన అనేక కార్యాలను మన గమనానికి తీసుకుని వస్తూ మన బలపరుస్తూ ఉంటాడు. అలా చేసే పనులలో ఒకటి దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించుతాడు. అంటే మనము దేవుని ద్వారా ప్రేమించబడుట ఎంతవరకు, ఎలా ప్రేమించబడి ఉన్నాము, తర్వాత ఏ యొక్క ఉన్నతమైనటువంటి దానికి దేవుడు మనం పిలిచున్నాడు, దానికి ఆధారంగా జరిగించవలసిన ప్రతి దానిని మన కొరకు ఆయన సమకూర్చున్నాడు. ఆయన కుమారుడిని మృతులలో నుంచి లేపుట ద్వారా శరీరం మీద జయం పొందగలుగుట, ఆయన జీవాన్ని మనలో పనిచేసే విధంగా ఆత్మ ద్వారా కార్యాన్ని జరిగించుట, మన మీద తన ఆత్మను ముద్రించి ఆ ఆత్మ సహాయం ద్వారా పరలోక సంబంధమైన విషయాలలో ఆసక్తి కలిగి ఎదురు చూడగలిగిన విధంగా మనలను ఆయన మరి ముందుకు సాగించుట, ఇవన్నీ కూడా దేవుని ప్రేమ మనలో ఉండి మనకు ఆ విషయాలన్నింటినీ కూడా తెలియపరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడుటను బట్టి, ఆ ప్రేమ మనం దేవుని ప్రేమించగలిగేటట్లుగా చేసిన దానిని బట్టి మనం ఇతరులను కూడా ప్రేమించగలిగేటువంటి విధంగా ఈ పరిశుద్ధతలోనికి పాలు పొందే విధంగా దేవుడు మనలో చేసేవాడుగా ఉంటాడు. కనుక ఆయన మనలో తన ప్రేమను కుమ్మరించి మనము ఆయన ప్రేమను రుచి చూస్తున్నటువంటి అనుభవంలోనికి మార్పు చెందిన కొలది, ఆ స్వభావం ద్వారా మనము తాకబడి ముందుకు సాగుతున్న కొలది ఆయన ఇతరులను కూడా ప్రేమించుట అనేటువంటి దానిలో ఆయన స్వభావానికి ఆధారంగా మనం జీవించగలగటానికి
ప్రతిరోజు మనకు సహాయపడుతూ నడిపించేటువంటి పరమ తండ్రిగా ఆయన ఉన్నాడు. ఈ అనుభవాన్ని మనం చదువుతున్నటువంటి ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలోని ఎఫెసీ సంఘ విశ్వాసులను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. నేను ఈ రెండింటిని గురించి, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందలి మీ విశ్వాసము, పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుతున్న ప్రేమను గురించి మేము వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం. విశ్వాసులంగా మనందరం కూడా ఎవరైనా ఈ విధంగా మరి దేవుడు పరలోకములో మనకు ఉంచబడినటువంటి నిరీక్షణ విషయంలో ఆసక్తి కలిగి పరిశుద్ధంగాను నిర్దోషంగాను జీవించగలగటానికి ఆత్మ యొక్క అంతరంగ కార్యానికి లోబడుతూ తర్వాత కుమారులుగా స్వీకరించబడగలగటానికి ఎటువంటి విధమైన మరి జయించినటువంటి జీవితంలోనికి రాగలిగిన బిడ్డలుగా ఉంటారో వారిని చూచినప్పుడు మనము మనతో పాటుగా రాబోయే తరములో యుగములో వారు కూడా ఉండబోతున్నారనేటువంటిది మనం గుర్తెరగలిగి మనందరం కూడా ఒక తండ్రి చేత ఒక విశ్వాసంలో ఒక నిరీక్షణ కలిగి ముందుకు సాగుతున్నామనేటువంటిది మనకు అర్థమైనప్పుడు మనము ఎంతో సంతోషించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండగలుగుతాం. ఆ విషయాన్ని పౌలు 16వ వచనంలో చెప్తున్నాడు. కనుక ఇది మన క్రైస్తవ జీవితంలో మనందరం కూడా చేయవలసినటువంటి కార్యం. విశ్వాసం మనం ప్రభువు చేసిన కార్యాన్ని బట్టి, ప్రేమ ఆయన మనలో జరిగించిన కార్యాన్ని బట్టి ఇతరుల పక్షంగా మనకు కలిగినటువంటి భారంతో మనం ప్రేమించగలుగుట. ఈ విషయాలు మనం దేవుని ఎదుట పరిశుద్ధంగా నిర్దోషంగా నిలబడగలగటానికి, కుమారుని యొక్క దర్జాలోనికి రాగలగటానికి కావలసిన అంతరంగ స్వభావంలో పరిపక్వతలోనికి మనలో నడిపించేవిగా ఉండగలవు. కనుక ఈ విధంగా మనం జీవించగలగటానికి దేవుడు మనందరికీ కృప చూపించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు. దీన్ని మా కొరకై ఆశీర్వదించి మీరు కోరిన విధంగా మరి ఏ విధంగా అయితే అనేక సంఘాలలో విశ్వాసం కలిగి ప్రేమతోటి విశ్వాసము మీ పక్షంగా, ప్రేమ ఇతరుల పక్షంగా కలిగి జీవించారో, వారి యొక్క సొంత జీవితంలోనూ పని విషయంలోనూ వారు మీ ఎదుటిలో ప్రేమ కలిగి ఇతరుల విషయంలో ప్రేమ కలిగి ఉన్నారు. ఈ విషయాలను మేము చూసి ఉన్నాం. ఆ విధంగా మేము జీవించగలగడానికి మాకు మీరు కృప చూపించి నడిపించమని, ఆశీర్వదించమని కోరుతూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.